హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్ అండి. రేషన్ బియ్యం వద్దు అనుకుంటే ఇతర నిత్యావసరాలైనా తీసుకోవచ్చని, అలా కాకుండా బియ్యం బదులు ప్రస్తుతం 46 రూపాయలు కేజీకి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నందున ఆ అమౌంట్నే బియ్యం బదులు లబ్ధిదారులకు డబ్బు రూపంలో అయినా ఇవ్వాలి అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తాజాగా అప్డేట్ అయితే వచ్చింది. ఆ సమాచారం ఈ విధంగా ఉందండి. రేషన్ బియ్యం వద్దన్న వారికి ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసరాలు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విధానం అమలుపై పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేయిస్తూ ఉంది. బియ్యం వద్దన్న వారికి నగదు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 1న కోనసీమ జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బియ్యానికి బదులు నగదు అంశం చర్చకు వచ్చింది. కార్డుదారుల అభిప్రాయాలను సేకరించి అమలు చేయాలనే అభిప్రాయము వ్యక్తమైంది. రేషన్ బియ్యంపై కిలోకి 46 రూపాయల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. అయితే అధిక శాతం కుటుంబాలు బియ్యాన్ని తీసుకుని కిలో 10 నుంచి 11 రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సేవలు, ఇతర ప్రయోజనాల కోసమే రేషన్ కార్డును వినియోగించుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బియ్యానికి బదులుగా ఆ మొత్తానికి సరిపడా ఇతర నిత్యావసర వస్తువులు అందించే విధానంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తూ ఉంది. పేదరికానికి రేషన్ కార్డే ప్రామాణికం. రేషన్ కార్డు ఉంటేనే ఇతర ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పిస్తున్నారు. అందుకే అధిక శాతం కుటుంబాలు బియ్యం అవసరం లేకున్నా రేషన్ కార్డు తీసుకుంటూ ఉన్నాయి. రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే నిజమైన పేదలను గుర్తించేందుకు సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించిన ప్రభుత్వ అధికారులు మాత్రం అర్హుల ఎంపికకు 6 అంచెల వడపోత 6 స్టెప్ వ్యాలిడేషన్ అమలు చేస్తూ బియ్యం కార్డును ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నాయి. ఫలితంగా పేరు మారిన బియ్యం కార్డుకు మాత్రం డిమాండ్ తగ్గలేదు. రాష్ట్రంలో 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీరిలో 30% కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యమే ఆధారం. అంటే సుమారు 44 లక్షల మందికి ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఎంతో అవసరం. మిగిలిన 70% మంది అవసరం లేకున్నా బియ్యం కార్డును నిలబెట్టుకునేందుకు నెల నెల ఉచిత బియ్యం తీసుకుంటూ ఉన్నారు. వాటిని MDU వాహనదారులు కిలో 10 రూపాయల నుంచి 11 రూపాయల చొప్పున కొని నల్లబజారుకు తరలిస్తున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఇదొక మాఫియాగా తయారైంది. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొని మిల్లింగ్ చేయించి వచ్చిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తూ ఉంది. ధాన్యం కొనుగోలుతో పాటు రవాణా, అన్ని ఖర్చులు కమిషన్తో కలిపి బియ్యానికి 46 రూపాయలు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుల్లో 90 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం అందిస్తూ ఉంది. మిగిలిన 56 లక్షల రేషన్ కార్డుదారులకు రాష్ట్రమే సొంతంగా 6,193 కోట్ల రూపాయల ఆర్థిక భారం భరిస్తూ ఉంది. 4 సభ్యులున్న కుటుంబానికి 20 కిలోల బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వానికి 920 రూపాయలు అవుతుంది. అంటే ఆ మొత్తానికి సరిపడా కందిపప్పు, నూనె, ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని యోచిస్తూ ఉంది. ప్రభుత్వం మద్దతు ధరపై ఏటా సుమారు 42 లక్షల నుంచి 50 లక్షల టన్నులు ధాన్యం సేకరిస్తూ ఉంది. 25.46 లక్షల టన్నుల బియ్యం ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తూ ఉంది. నగదు బదిలీ అమలు చేస్తే మిగిలే బియ్యాన్ని ఏం చేయాలనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. విదేశాల నుంచి డిమాండ్ ఉన్న పౌర సరఫరాల శాఖ ద్వారా ఎగుమతి చేసే వ్యవస్థ లేదు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం విదేశాలతో ఒప్పందం చేసుకుని ఎగుమతులను చేపట్టింది. ఏపీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని ఆలోచిస్తూ ఉంది. ఈ విధంగా మాఫియాను అరికడుతూ రాష్ట్రంలో బియ్యం వద్దు అనుకుంటే పప్పు, నూనెతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు ఇవ్వటమా, లేకపోతే నేరుగా బియ్యానికి సంబంధించి ఖర్చు అయ్యే 46 రూపాయలను కిలో బియ్యానికి చొప్పున లబ్ధిదారులకు నగదు రూపంలో అందించడమా అనేది ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. ఈ మేరకు 4 ఉన్నటువంటి రేషన్ కార్డుకు దాదాపు 900 రూపాయల మేరకు ప్రభుత్వం నగదు రూపాయన చెల్లించే అవకాశం ఉంది. 20 కేజీల బియ్యం అయితే 4కి వస్తుంది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వం ఆ సొమ్మునే నేరుగా వారికి ఇచ్చినట్లయితే వారికి నచ్చిన నిత్యావసర వస్తువులు లేదా బియ్యం కొనుక్కుంటారని, ఆ విధంగా ఈ అక్రమంగా రేషన్ మాఫియాను అరికట్టే రేషన్ పంపిణీని
సక్రమంగా గాడిలో పెట్టవచ్చని కూటమి ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది.